మరొక వైపు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ నరసింహరావు అప్డేట్స్ అందిస్తారు. నరసింహరావు, బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాల్లో వారి పార్టీ జెండాతో పాటు జాతీయ జెండా ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ఖరారు చేశారు. 3 రోజుల పాటు కూడా ఈ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశారు. ప్రభుత్వము ఒకవైపు ఘనంగా ఈ ఆవిర్భావ వేడుకలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ వేడుకల్ని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి గన్ పార్కులోని అమరవీరుల స్తూపం నుంచి, అదేవిధంగా సెక్రటరేట్కి ఎదురుగా ఉన్నటువంటి అమరజ్యోతి వరకు కూడా 10,000 మందితో భారీ ర్యాలీని, క్యాండిల్ ర్యాలీని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి అంతా కూడా పిలుపునిచ్చారు. ఒకవైపు 30,000 మందితో పరేడ్ గ్రౌండ్లో 30,000 నుంచి 50,000 మందితో ప్రభుత్వము భారీ సభను, ఈ వేడుకల్ని నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తుంటే అందుకు ధీటుగా 10,000 మందితో ఒక భారీ క్యాండిల్ ర్యాలీని గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి, ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి పార్టీ కేడర్ అంతా కూడా తరలి రావాలి. ముందుగా పబ్లిక్ గార్డెన్లో సమావేశమై పబ్లిక్ గార్డెన్ నుంచి గన్ పార్క్ చేరుకొని గన్ పార్క్ నుంచి అక్కడి నుంచి ర్యాలీగా సాయంత్రం 6 గంటలకి అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. సో ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఆయన సాయంత్రం 6 గంటలకి గన్ పార్క్ హాజరై గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుంచి ఈ క్యాండిల్ ర్యాలీని లాంచ్ చేస్తారు. ఆయన జెండా ప్రారంభిస్తారు. సో అక్కడి నుంచి ఈ ర్యాలీ అమరజ్యోతి వరకు కూడా కొనసాగుతుంది. సో ఇక మరుసటి రోజు అంటే జూన్ 2 రోజున తెలంగాణ భవన్లో జాతీయ జెండాతో పాటుగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించి తెలంగాణ భవన్లో ఈ వేడుకల్ని నిర్వహించబోతా ఉన్నారు. తెలంగాణ భవన్లో వేడుకల్ని ఘనంగా నిర్వహించడం కోసము ఏర్పాట్లను అయితే ఘనంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడికి కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని, అదేవిధంగా ముఖ్యమైనటువంటి శ్రేణులందరినీ కూడా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించింది. సో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తెలంగాణ భవన్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. మొత్తం పందిళ్ళు షామియానాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇక్కడికి కూడా 5,000 నుంచి 10,000 మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణ భవన్కి జూన్ 2న ఆవిర్భావ వేడుకల రోజులు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. సో ఈ మేరకు వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలని పలికింది. సో వారందరికీ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ఒక పండుగ రోజు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తారో, ఉత్సవాల రోజు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారో ఆ విధంగా షామియానాలు వేసి, పందిళ్ళు వేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఘనమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఒక స్టేజీని, డయాస్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు ఈ డయాస్ నుంచే హాజరైనటువంటి కార్యకర్తలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే ఒక జాతీయ గీతం మీద, అదేవిధంగా ఈ పార్టీ రాష్ట్ర అధికారిక చిహ్నం పైన ఒక వివాదం నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో, సో ఆ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసింది, 9.5 ఏళ్ల కాలంలో ఏం చేసింది, ఇప్పుడు 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేసింది, ఈ లోగోల వివాదం పైన, అదేవిధంగా ఈ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి వివాదం పైన కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తానికి రేపు కేసీఆర్ జూన్ 2న ఈ సమావేశంలో ఏం మాట్లాడుతున్నారనేటువంటిది మాత్రం పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. నవీన్, రైట్, థ్యాంక్ యూ.